మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల మాస ఫలితాలు. మార్చి నెలలో మేషరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుందో, వీరు ఈ నెల ఎదుర్కోబోయే సంఘటనలు ఏమిటో, వీరు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రాశికి చెందిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ వాటికి కట్టుబడి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు మృదు హృదయం కలిగి ఉంటారు. ఇతరులకు ఎక్కువగా సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటారు. మేషరాశికి చెందిన వ్యక్తులు వారి భావాలను ఇతరులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరు రహస్యాలను దాచలేరు. ఈ రాశికి చెందిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల కొన్నిసార్లు వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. వీరికి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేయగల సమర్థులుగా ఉంటారు. ఈ మేషరాశి వారికి మార్చి నెలలో ప్రథమార్థం అనుకూలంగా, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా అయితే బాగానే ఉంటుంది, కానీ మీ మీద పైవారి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల వల్ల పని భారం పెరుగుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యలతో బాధపడతారు. ఈ నెల మేషరాశి వారు చెడు సావాసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే ఫ్రెండ్స్తో బయట తిరగటము, పార్టీస్కి వెళ్ళటం అంత మంచిది కాదు. ఇతరుల ప్రేమ వ్యవహారాలలో కూడా అతిగా జోక్యం చేసుకోకండి. చెడు వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి. చెడు సావాసాల వల్ల, చెడు వ్యసనాల వల్ల ఆర్థిక అభివృద్ధికి భంగం కలుగుతుంది. అలాగే మీకు కెరీర్ పరంగా వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతూ ఉంటాయి. మీ మిత్రులలో కొంతమంది మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తారు. జాగ్రత్త. మీ మిత్రుల మాటలు విని మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి మాటలు విని మీరు మీ పనులను వాయిదా వేసి తిట్లు తింటారు. జాగ్రత్త. మిత్రులతో ఎంత సమయం గడపాలో అంత సమయమే గడపండి. వారు చెప్పే మాటలు విని త్వరగా ఏ నిర్ణయం తీసుకోకండి. మీ తల్లిదండ్రులతో లేదా మీ సోదరులతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది. ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి ఈ నెల అంతా మంచి సమయం కాదు. కొన్నిసార్లు పనిభారం పెరగటం వల్ల కానీ, ఇతరుల మాటలు విని కానీ మీరు మీ జాబ్ను మానాలని అనుకుంటారు. కానీ ఈ నెలలో మీరు జాబ్ మానేయటం అంత మంచిది కాదు. జాబ్ దొరకటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ జాబ్ దొరికినా మీరు అందులో ఎక్కువ కాలం జాబ్ చేయలేకపోవచ్చు. ఏది ఏమైనా జాబ్స్ మారకండి. ఈ మార్చి నెలలో ఎంత కష్టమైనా జాబ్ చేయండి. ఆ తర్వాత ఎలాగోలా మీ కష్టాన్ని ఇతరులు గుర్తించి మీకు సహాయకారులుగా నిలుస్తారు. ఉద్యోగాలు చేసేవారికి పై అధికారులతో సంబంధం కొంచెం దెబ్బతింటుంది. మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించకపోగా మిమ్మల్ని నిందిస్తారు. కొన్నిసార్లు మీ సహ ఉద్యోగుల వల్ల కూడా మీరు తిట్లు తినే అవకాశాలు ఉన్నాయి. మీరు కారణం చెప్పినా మీ పై అధికారులు వినే స్థితిలో ఉండకపోవచ్చు. ఓపిక, సహనంతో ఉంటే ఈ నెల ఎలాగోలా గట్టెక్కేస్తారు. విద్యార్థులకు మరియు వ్యాపారస్తులకు ఈ నెల సామాన్యంగా ఉంది. విద్యార్థులు ఈ నెల పరీక్షలు సామాన్యంగా రాస్తారు. ఎక్కువ ర్యాంకు రావాలంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఈ నెల మీరే మీ అదృష్టాన్ని వెతుక్కోవలసి ఉంటుంది. చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఉత్సాహం ఉండదు. ఇతర ఆలోచనలు ఎక్కువ అవుతాయి. చదువుపై ఆసక్తి తగ్గి అనవసర విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కెరియర్ గురించి అతి ఆలోచనలు చేస్తారు. కానీ ఇప్పుడు మీరు బాగా చదివితే కెరియర్లో స్థిరపడరేమో అనే ఆలోచన ఉండదు. రిలాక్స్గా ఉన్న మీ మైండ్ను కన్ఫ్యూజ్ చేసుకుంటారు. తృప్తిగా ఉండలేరు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంటారు. ఏ కారణం లేకపోయినా దిగులు చెందుతారు. ఈ నెల మీకు మానసిక ఆందోళనలు, అతి ఆలోచనలు ఎక్కువవుతాయి. ఈ మార్చి నెల ప్రథమార్థంలో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా చేసే ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకోవడానికి చేసే ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురవుతాయి.
మీరు ఏదైనా ముఖ్యమైన పనిపై దూర ప్రాంతాలకు వెళ్ళాలని అనుకుంటే మార్చి నెల ప్రథమార్థంలోనే వెళ్ళండి, విజయాలు కలుగుతాయి. ఇక మార్చి నెల ద్వితీయార్థంలో ఆరోగ్య భంగాలు కలుగుతాయి. నేత్ర ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి. శత్రుభయం ఉంటుంది. మీకు ఆపోజిట్గా ఉన్న టీం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మేషరాశికి చెందిన రాజకీయ నాయకులు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ వైపు నుండి ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా శ్రమించాలి. ఆర్థిక పరంగా నష్టం కూడా కలుగవచ్చు. ఓర్పుతో ఉండాలి. ప్రతి విషయంలో వ్యతిరేకత ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు కలగవచ్చు. వ్యవహార నష్టాలు కలుగుతాయి. కుటుంబ పరంగా కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో విరోధాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. మీరు ఎంత శ్రమించినా ఆ గొడవలను నియంత్రించలేకపోతారు. మానసిక ప్రశాంతత కరువవుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. జీవిత భాగస్వామితో కొంచెం సమయం గడపండి. వారికి ఇంటి పనులలో హెల్ప్ చేయండి. అలాగే పిల్లలపై దృష్టి పెట్టండి. వారి పూర్తి బాధ్యతలను జీవిత భాగస్వామిపై వదలకుండా మీరు కూడా పిల్లలపై బాధ్యత చూపించండి. పెళ్లిగాని వారు ఈ నెల పెళ్లి ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ సోదరులు మీ మాట వినకపోవటము, మీకు ఇంటి పనులలో సహాయం చేయకపోవటము జరగవచ్చు. అయినా ఓర్పుగా ఉండి మీ ఇంటి పనులను మీరే పూర్తి చేసుకుని తల్లిదండ్రుల మెప్పులను పొందుతారు. ఈ నెల మేషరాశి వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకోండి. బలవంతంగా పనిచేసి ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలను కోరి తెచ్చుకుంటారు. తినే తిండి విషయంలో, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కళ్ళకు ఎక్కువగా రెస్ట్ ఇవ్వండి. ఈ నెల ఆరోగ్య భంగాలు ఎక్కువ కలుగుతాయి కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. ఇక మీకు ఈ మార్చి నెలలో అనుకూలంగా ఉండే తేదీలు 7, 9, 13, 18, 25, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 5, 11, 16, 20, 23, 30. అనుకూలంగా ఉన్న తేదీలలో పనులను ప్రారంభించండి. ప్రయాణాలు చేయండి. ప్రతికూలంగా ఉన్న తేదీలలో ఎలాంటి కార్యాలను తలపెట్టకండి. ఇక మీరు ఈ నెల చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శివ ఆరాధన చేయండి. శివలింగానికి ప్రతి సోమవారం అభిషేకాలు నిర్వహించండి. శివ పంచాక్షరి నామాన్ని జపిస్తూ ఉండండి. ఈ నెల మీరు శివుణ్ణి పూజించటం వల్ల వృత్తి వ్యాపారంలో, కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు ఎంతో కొంత పరిష్కరింపబడతాయి. ధ్యానం వంటివి చేయటం వల్ల మైండ్ రీఫ్రెష్ అవుతుంది. పనులలో నూతన ఉత్తేజంతో పాల్గొంటారు. మీ ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా శివ పటానికి బిల్వపత్రాన్ని సమర్పించండి. అలాగే దద్దోజనాన్ని నైవేద్యంగా శివుడికి సమర్పించండి. ప్రసాదంగా అందరికీ పంచి మీరు తినండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి సోమవారం మరియు శనివారం ఉపవాసం చేయండి. ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఎంతో కొంత అనుకూలంగా మారుతాయి. మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.